ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలు దాటినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ నామినేటెడ్ పోస్టుల హడావుడైతే మొదలైంది. ఈ నామినేటెడ్ పోస్టులకి ఎంతోమంది పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పలానా వ్యక్తి ఉండబోతున్నాడు, పలానా వ్యక్తికి చంద్రబాబు గారు అవకాశం ఇవ్వబోతున్నారు అంటూ రకరకాల పేర్లు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అలాగే ఆర్టీసీ చైర్మన్గా కూడా పలానా వ్యక్తికి చంద్రబాబు గారు అవకాశం ఇవ్వబోతున్నారంటూ ఒక 10 పేర్లు వినపడుతున్నటువంటి నేపథ్యంలో అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరిని ఎంపిక చేశారు, అలాగే ఆర్టీసీ చైర్మన్గా ఎవరిని ఎంపిక చేశారు, అసలు ఈ నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల హడావుడైతే మొదలైంది. నామినేటెడ్ పోస్టుల హడావుడిలో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఫలానా రిటైర్డ్ జడ్జికి ఇవ్వబోతున్నారంటూ కొందరు, లేదు ఒక ఛానల్ అధినేతకి ఇవ్వబోతున్నారంటూ మరికొందరు, లేదు రఘురామకృష్ణరాజుకి ఇవ్వబోతున్నారంటూ కొందరు, ఇలా రకరకాల పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి. అలాగే ఆర్టీసీ చైర్మన్గా కూడా ఒక 10 మంది పేర్లు వినపడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు చంద్రబాబు గారు ఈ నామినేటెడ్ పోస్టులు ఎవరికి కట్టబెట్టబోతున్నారు? ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి, అలాగే ఈ ఆర్టీసీ చైర్మన్ పదవి ఎవరికి దక్కే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? మొత్తం కార్పొరేషన్లు సుమారుగా 30 నుంచి 40 దాకా ఉన్నాయి. ఇవి క్యాబినెట్ హోదాలో ఉండేటువంటి పదవులు. ఇవి కాకుండా మెంబర్స్ కానీ ఇంకా రకరకాల నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిపితే ఒక 2000 దాకా ఉంటాయి, చిన్న చితక అన్నీ కలిపి. సో అవన్నీ కూడా స్క్రూటినీ చేస్తున్నారు. మొదటి విడతగా కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ పదవులు అంటే క్యాబినెట్ హోదాలో ఉండేటువంటి వాటికి స్క్రూటినీ చేస్తున్నారు. ఈ క్రమంలో బాగా చర్చల్లో ఉన్నటువంటి పదవులు ఏమిటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, ఆర్టీసీ చైర్మన్, ఏపీఐఐసి, పౌర సరఫరాల శాఖ కమిషనరు. సో ఇలా ఈ పదవులు కొంచెం బాగా, అలాగే టూరిజంకి సంబంధించినటువంటి చైర్మన్, ఇట్లా కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ పదవులు, అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రతినిధి పోస్టు, ఇవి బాగా చర్చల్లో ఉన్నటువంటి పోస్టులు. వీటి మీద చర్చ జరుగుతూ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, సోషల్ మీడియా కదా, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రకరకాల పేర్లను తెర మీదకు తీసుకొస్తున్నారు. నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కీలక లీడర్లకు కూడా ఈ నామినేటెడ్ పోస్టుల్లో ఎవరిని నియమించబోతున్నారు అనేది తెలియదు. మూడో కంటికి తెలియదు. ఇద్దరికి తెలుసు, మూడో వ్యక్తికి తెలియదు. ఒకటి చంద్రబాబు నాయుడు, 2 లోకేష్, వీళ్ళిద్దరికి తప్ప మూడో వ్యక్తికి తెలియదు. ఇప్పుడు వస్తున్నవన్నీ కూడా రూమర్స్, లేదంటే ఎక్స్పెక్టేషన్స్, ఊహాగానాలు తప్పితే ఎగ్జాక్ట్గా ఇదిగో వీళ్ళకి ఈ పదవి రాబోతుంది అని చెప్పేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే నాకు అత్యంత విశ్వసనీయంగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇద్దరికే తెలుసు, మూడో వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు. కాబట్టి ఊహాగానాలు కూడా ఎందుకు వస్తున్నాయి అంటే రకరకాల పేర్లు చర్చ పెట్టి రాబిన్ శర్మ టీం ఏం చేస్తున్నారంటే IVRS కాల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఒక పోస్ట్కి ఒక 4-5 పేర్లు అలా స్ప్రెడ్ చేసేసి ఈ 4 ఎవరు బెటరు అనే దాని మీద IVRS కాల్స్ చేసి రాబిన్ శర్మ టీము వాళ్ళు ఈ 4 ఎవరిని ఎంపిక చేయాలి, ఫస్ట్ 4 పేర్లు అలా పబ్లిక్లోకి వదిలేసి ఆ 4 2 సెలెక్ట్ చేస్తారు IVRS కాల్స్ ద్వారా. ఆ 2 మళ్ళీ ఎవరు అనే దాని మీద మళ్ళీ ఫైనల్ ఒక IVRS కాల్స్ ద్వారా ఒక ఫైనల్ ఇస్తారు. ఇచ్చి ఇంకా అటు వాళ్ళిద్దరి మధ్యలో ఒక లిస్ట్, వాళ్ళకు ఒక లిస్ట్ ఇస్తారు ఇద్దరికి. ఆ లిస్ట్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళిద్దరూ ఎవరికి ఇస్తే మెరుగు అనే దాని మీద ఫైనల్ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళది కూడా ఆప్షన్ ఉంటుంది కదా నామినేటెడ్ పోస్టుల్లో. నామినేటెడ్ పోస్ట్ అంటేనే ఆయన విచక్షణాధికారంతో ఇచ్చేది, ఆయనకుండే పవర్స్ తోటి ఇచ్చేది. సో వీళ్ళు ఒక ఒపీనియన్ ఇస్తారు, ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇది జరిగే ప్రాసెస్. ఈ పేర్లు ఎందుకు వస్తున్నాయి, రకరకాల పేర్లు అంటే కేవలం వాళ్ళు రాబిన్ శర్మ వాళ్ళ టీంలో కొంతమంది
ఇలా స్ప్రెడ్ చేసేసి ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నటువంటి పేర్లు తప్ప వాస్తవంగా ఇప్పుడు వచ్చినటువంటి పేర్లు ఏది కూడా కరెక్ట్ కాదు ఎగ్జాక్ట్గా అనేది. సో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మనం మొదటి నుంచి నాగబాబు పేరు నాకొద్దు, దేవుడి మీద నమ్మకం లేదన్నాడు. ఆ తర్వాత ఏంది అశ్విని దత్త పేరు, అశ్విని దత్తది కనుమరుగైపోయింది. ఆ తర్వాత ఎవరు తినిపించింది అశ్విని దత్త తర్వాత మురళీమోహన్ అన్నారు, మురళీమోహన్ పేరు కనుమరుగైపోయింది. ఆ తర్వాత ఎవరిది అన్నారు ఒక ఛానల్ అధిపతి అన్నారు, అది కూడా ఆల్మోస్ట్ కనుమరుగైపోయింది. రఘురామకృష్ణరాజు గారిది అయితే అసలు ఒక వారం పాటు నడిచింది. ఆయనకి ఇస్తున్నారు, ఆయనకి ఇవ్వబోతున్నారు, ఆయనకి ఇవ్వడమే న్యాయము, ఆయన తప్ప ఎవరికి ఇస్తారు. అక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా రాజు సామాజిక వర్గం క్షత్రియ సామాజిక వర్గానికి ఇచ్చారు. కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఆ పదవి అని చెప్పి రకరకాల కోణాల నుంచి ఏ కోణం నుంచి చూసినా కానీ రఘురామకృష్ణరాజు కరెక్ట్ పర్సన్ అనేది ఒక సోషల్ మీడియాలో రకరకాలుగా విశ్లేషణ చేశారు. ఆ తర్వాత ఛానల్ అధిపతి పేరు కొన్ని రోజులు లైవ్లో పెట్టేశారు, కొన్ని రోజులు అట్టా సోషల్ మీడియాలో నడిపారు. ఆ తర్వాత ఏంది రిటైర్డ్ జడ్జి పేరు తీసుకొచ్చారు. ఆ రిటైర్డ్ జడ్జి పేరు కూడా అయిపోయిన తర్వాత కాదు బీసీలకు ఇవ్వబోతున్నారు, సామాజిక ఈక్వేషన్ దృష్ట్యా త్యాగం చేసినటువంటి పొలిటీషియన్స్కి ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని త్యాగం చేశాడు కాబట్టి కొనకళ్ళ నారాయణ ఆయనకి ఇవ్వబోతున్నారు అనేది ఒక చర్చ మొదలైంది. ఇట్లా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం మీద. అలాగే ఆర్టీసీ చైర్మన్ ఎవరు నెట్టిన అవకాశం ఉందంటే దేవినేని ఉమామహేశ్వరరావు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మైలవరం స్థానాన్ని త్యాగం చేశాడు ఆయన, సీనియర్ పొలిటీషియన్, పొలిట్ మెంబరు, తెలుగుదేశం పార్టీలో కీలక లీడరు. అయినప్పటికీ కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కృష్ణప్రసాద్కి సీటు త్యాగం చేశాడు. కాబట్టి ఆయనకి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఆయన పేరు వినిపిస్తుంది. ఏపీఐఐసి ఎవరంటే కడప జిల్లాకు సంబంధించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే అతనికి ఇస్తున్నారు అని చెప్పి ఇంకో ప్రచారం. కాదు టీడీఎల్పీలో ఉండేటువంటి సురేష్కి ఇస్తున్నారు, కోనేరు సురేష్కి ఇవ్వబోతున్నారు. ఆ సురేష్కి కన్ఫర్మ్ అయిపోయింది. ఏపీఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పదవి ఆయనకి ఇచ్చేయబోతున్నారు, ఆయనకి కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి అది చెప్తున్నారు. సరే టూరిజంకి సంబంధించి టూరిజంలో అయితే ఆల్రెడీ యూత్కి సంబంధించి లోకేష్ టీంలో ఉన్నటువంటి బ్రహ్మన్ చౌదరికి కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి అది స్ప్రెడ్ చేస్తున్నారు. అలాగే పౌర సరఫరాల కమిషనర్గా ఎవరు అంటే పౌర సరఫరాల కమిషనర్గా కూడా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. దాంట్లో ఎవరికి తోచిన పేరు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మనం చెప్పినటువంటి పేర్లన్నింటినీ ఒక సోషల్ మీడియా అయితే అన్నింటినీ సమ్అప్ చేసేసి ఒక 10 పేర్లు రిలీజ్ చేసేసింది. మనం కూడా చాలా కాలం నుంచి మనం అనేక రకరకాల పేర్లు చెప్తున్నాం కదా, ఇదిగో దీన్ని పరిశీలిస్తున్నారు అది అని. ఆ పరిశీలిస్తున్నటువంటి పేర్లన్నింటినీ కూడా ఒక 10 రోజుల నుంచి చెప్తున్న పేర్లన్నింటినీ కూడా ఒక చోట చేర్చేసి ఆ పేర్లని వాళ్ళు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్ డిజిటల్ మీడియా కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్గా ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు, అలాగే శాప్ చైర్మన్గా ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు, వీటి మీద కూడా తీవ్ర ఉత్కంఠ అయితే ఉంది. శాప్ చైర్మన్ ఉంది. డిజిటల్ మీడియా మీద అయితే అసలు మొదటి నుంచి రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. డైరెక్ట్గా పొలిటికల్ వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉందంటే పొలిటికల్ వాళ్ళకి ఇస్తే కనుక టెక్నాలజీ మీద ఈ సోషల్ మీడియా దాని మీద అవగాహన ఉండదు వాళ్ళకి. సో వాళ్ళకి చైర్మన్గా ఇచ్చినా కానీ ఈ సోషల్ మీడియాలో 2029 నాటికి దీన్ని కొంచెం యాక్టివేట్ చేయాలంటే కనుక దాంట్లో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు దాన్ని నిర్వహించినటువంటి వాళ్ళకి ఇస్తేనే దానికి న్యాయం చేకూరుతుంది. ఇది కనుక పొలిటికల్ రిలేటెడ్ పోస్ట్గా భావించి ఇస్తే కనుక అది సోషల్ మీడియా బలహీనపడే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ నాన్ పొలిటికల్గా ఉండేటువంటి వాళ్ళని అంటే బ్యాక్ ఎండ్లో పనిచేసినటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికల్లో బ్యాక్ ఎండ్లో ఈ సోషల్ మీడియాలో పనిచేసినటువంటి వాళ్ళని ఇస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వస్తున్నారు. ఈ లోపుకి ఏంటి పొలిటికల్గా ఒకళ్ళిద్దరు పేర్లు స్ప్రెడ్ అయినాయి. సో పొలిటికల్ నుంచి నాన్ పొలిటికల్ కింద దీన్ని పరిగణిస్తున్నారు అనేది ఒకటి. రెండు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధిగా గల్లా జయదేవ్కి ఫైనల్ అయిపోయిందని చెప్పి చెప్తూ ఉన్నారు. గల్లా జయదేవ్కి ఇచ్చేస్తున్నారు, ఫైనల్ అయిపోయిందని. కాదు మళ్ళీ ఇప్పుడు 2-3 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ నుంచి వినిపిస్తుంది ఏంటంటే ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానం కాకపోతే రఘురామకృష్ణరాజుకి అది పోస్ట్ ఇస్తారనేది వినిపిస్తుంది. ఇప్పుడు గల్లా జయదేవ్ రాగానే లేదు గల్లా జయదేవ్కి ఢిల్లీ పదవి ఇస్తే కనుక ప్రత్యేక ప్రతినిధి
రఘురామకృష్ణరాజు తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తారు అనేది ఒక వర్షను. ఇంకోటి ఏంటంటే కాదు అసలు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇంకా 2-3 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళా కొత్తగా. ఇంకా శాప్ చైర్మన్గా ఎవరు ఏంటి అనేది మొత్తం ఈ పోస్టులు అన్నింటి కూడా దాదాపు 30 కార్పొరేషన్లకు సంబంధించిన పోస్టులు అయితే నెక్స్ట్ వీక్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు చైర్మన్తో పాటు మిగతా కార్పొరేషన్ పదవులను కూడా అన్నీ ఒకేసారి అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇదిగో జీవో వస్తుంది, అదిగో జీవో వస్తుంది, రేపే ఫైనల్ అయిపోతుంది అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది కేవలం ఈ రాబిన్ శర్మ టీంకి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇది ఒక మైండ్ గేమ్ లాగా వాళ్ళే చెప్పుకుంటున్నారు కొంతమంది. తనకే వస్తుంది, నాకు ఇదిగో తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది, నాకు ఆర్టీసీ చైర్మన్ వస్తుంది, నాకు ఏపీఐఎస్సీ వస్తుంది, ఇలా పౌర సరఫరా శాఖ కమిషనర్గా నాకు ఇది వస్తుంది, ఇట్టా చైర్మన్గా పౌర సరఫరా శాఖ చైర్మన్గా నాకు ఈ పదవి వస్తుందని ఎవరికి వాళ్ళే చెప్పుకుంటున్నారు. పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కేవలం ఆ ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడానికి వాళ్ళే స్ప్రెడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంతే తప్ప ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పేర్లు ఏవి కూడా కరెక్ట్ కాదు. అది కేవలం వాళ్ళిద్దరు సెలక్షన్కి కూడా కొంత సైంటిఫిక్గా పెట్టుకున్నారు, దానికి కొన్ని మెజర్మెంట్స్ పెట్టుకున్నారని తెలుస్తుంది. ఆ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకే ఈ పదవులు వస్తాయి. పేపర్ టైగర్స్కి, మీడియా టైగర్స్కి, తర్వాత డిజిటల్ మీడియా చిరతలకి ప్రాధాన్యత లేదు అనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది. పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటాయి అనేది చాలా క్లియర్గా కొన్ని మ్యాండేటరీ తీసుకున్నారని చెప్తున్నారు. సో ఆ క్రమంలో పార్టీకి ఫస్ట్ ప్రాధాన్యత, త్యాగం చేసినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత, అంతేగాని మీడియా టైగర్స్కి, సోషల్ మీడియా చిరతలకి అవకాశం ఉండదు అనేది చెప్తూ ఉన్నారు. చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళు ఏంటంటే మేము లేకపోతే అసలు అధికారంలోకి రాదు పార్టీ అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళు అసలు పరిగణలోకి కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపించట్లా ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలో మాత్రం. ఆ తర్వాత ఏదైనా ఉంటే చిన్న ఏమైనా ఇస్తారేమో, అంతే తప్ప క్యాబినెట్ హోదా ఉండే మాత్రం ఈ బ్యాచ్కి ఇచ్చే అవకాశం లేదు. కేవలం పార్టీకి త్యాగం చేసినటువంటి వాళ్ళకి, బ్యాక్ ఎండ్లో ఉండి పనిచేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ కార్పొరేషన్ అంటే క్యాబినెట్ హోదా పదవులు ఉంటాయి అనేది ఒక సైంటిఫిక్గా కొన్ని గైడ్లైన్స్ పెట్టుకున్నారు. ఆ గైడ్లైన్స్లో ఫిట్ అయినటువంటి వాళ్ళకే ఇవి ఇస్తారని చెప్పి తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.